పూర్రికో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టు ఇవాళ నాకెందుకో పులిహోర మీదకి మనసు మళ్ళేసింది. ఒకటే పులిహోర చేసుకుందామని అనిపిస్తూ ఉంది. సరే అది ఎంత పని అని చెప్పేసి ఇవాళ అయితే పులిహోరకి ఫిక్స్ అయిపోయాను. ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటున్నాను. ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత రైస్ అయితే కడిగేస్తాను. రైస్ కడిగిన నీళ్ళు ఊరికే పారబోయినండి. పప్పు కడిగిన నీళ్ళు ఇట్లాంటివన్నీ చెట్లకు పోసుకుంటాను. మొక్కలకి చాలా బాగా గ్రో ఉంటుంది. ఇక రైస్ కడిగేసి ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఇది నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి అందరి స్టైళ్ళు చూసి నా స్టైల్లోకే వచ్చాను ఆఖరికి. ఈ పులిహోరలోకి చల్లమిరపకాయలు అయితే నంచుకి బాగుంటాయి అని చెప్పి ఇది మాత్రం నా సొంత కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ పులిహోర మొత్తంలో మసాలా కాన్సెప్ట్ మాత్రం కాపీ కొట్టానబ్బా. అది మాత్రం నేర్చుకున్నాను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి. ఇక ముందుగా తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట. పులిహోరకి కావాల్సిన తాలింపు అన్ని పోపు గింజలు, పల్లి గింజలు, ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ ఎప్పుడు మనం చేసుకునే స్టైలే కదా. కాకపోతే దీనిలో వేసే మసాలా మాత్రం నాకు గుర్తుండి సావదు. ఆ మసాలా కోసం అన్నీ ఎతికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక చింతపండు కూడా బాగా నానిపోయిందిగా. ఆ నానిపోయిన చింతపండు బాగా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుంటే ఆ పని కూడా అయిపోద్ది. ఇక పోపు వేసుకోవటమే అనమాట. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం అనమాట. మనం పులిహోర ఏ స్టైల్లో చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ మసాలా పొడి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే పసుపు వల్ల రంగు, మసాలా పొడి వల్ల వాసన, రుచి అమాంతం పెరిగిపోయి పులిహోరకు పట్టేసుకొని అసలు తింటుంటే గొంతు వరకు మనకు తెలియకుండానే తినేస్తామంటే నమ్మండి. అసలు అంత బాగుంది, అదిరిపోయింది. నేను ఆ మసాలా పొడి ఎప్పుడు మిస్ అవుతూ ఉంటానన్నమాట. ఏదో ఊరక అలా కలిపేసుకొని ఈ పూటకు తిన్నాం అన్నట్టు. ఈరోజు మాత్రం పంతం బట్టి మసాలా ట్రై చేసి మరీ వేసాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ కడిగి క్లాత్లో తుడిచి వేసి పొడి కొట్టుకొని ఆ పొడి దీనిలో కలుపుకోవటమే. అబ్బా చెప్తే నమ్మరండి అసలు మీరు. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. పైగా ఇది నా స్టైల్ కాదని చెప్పేగా, దీని దుంపదేగా పులిహోర కలిపినంతసేపు అసలు నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉన్నాయి. ఎప్పుడు తిందాం అసలు పులుపు కానీ, మసాలా కానీ, ఉప్పు కానీ, అసలు ఆయిల్ కానీ ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, కరెక్ట్గా పాళల్లో సరిపోయినాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. 1.5 గ్లాస్ బియ్యం వేసుకుంటే మా సార్కి నాకు ఒక పూటకి కడుపు నిండా తినంగా గుప్పిడి అన్నం మిగులుద్ది. అట్లాంటిది నేను పులిహోర కోసం 3.5 గ్లాస్ బియ్యం వేసాను. కరెక్ట్గా అన్ని సమపాళల్లో సరిపోయినాయి. 2 పూట్ల కడుపు నిండా తిన్నాము. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్టైలు అట్లా ఏం ఉండదు. అన్ని పద్ధతుల్లో గుళ్ళో చేసే పులిహోర టేస్ట్ ఒకే పద్ధతిగా ఉంటుంది. అదే పద్ధతిని నేను పర్టికులర్గా దించి పడేసాను. రుచి కూడా అలాగే అచ్చుగుద్దినట్టు దిగిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఈ మసాలా పొడి మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా టేస్టీ. నాకు ఓవర్ లైటింగ్ ఎక్కువైపోయి మీకు కలర్ కనబడట్లేదు. పుసుక్కుని మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టబాకండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చల్లమిరపకాయలతోటి మొత్తానికి పులిహోర అయితే నేను ఎంజాయ్ చేశాను. అద్భుత అసలు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.